సో ఇది వచ్చేసి లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ అనమాట. ఫార్మసీ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ టెస్ట్ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అంటే ఏదైనా ఒక మెడిసిన్ తయారు చేసినప్పుడు దాంట్లో ఇంప్యూరిటీస్గా కనుక సల్ఫేట్ ఉన్నట్లయితే ఎంత పర్సంటేజ్ ఉంటే సల్ఫేట్ ప్రాబ్లం ఏమీ ఉండదు, ఎంత పర్సంటేజ్ ఉంటే అది ప్రాబ్లం అవుతుంది, ఆ లిమిట్ ఎంత అనేది తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ అనేది చేస్తారనమాట. సో ఈ టెస్ట్కి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే నెస్లర్ సిలిండర్స్ అనమాట. ఇవి మెజరింగ్ జార్స్ లాగా ఉంటాయి, గ్లాస్ జార్స్. సో ఇలా బేస్ ఉండి నార్మల్ టెస్ట్ ట్యూబ్ లాగానే ఉంటుంది, కాకపోతే టెస్ట్ ట్యూబ్కి రౌండ్ షేప్ ఉంటే దీనికి కొంచెం ఇలా షేప్ వస్తుంది అనమాట. జస్ట్ లైక్ మెజరింగ్ జార్ లాగా ఉంటాయి అన్నమాట. సో వీటిని నెస్లర్ సిలిండర్స్ అంటారు. సో ఇలాంటివి 2 తీసుకోవాలి. 2 తీసుకొని ఒక దాంట్లోకి మనం ఏదైతే శాంపిల్ని అంటే మెడిసిన్ టెస్ట్ చేయాలో దాంట్లోకి ఒకదాన్ని తీసుకుంటాము, దాన్ని ఒక దాంట్లోకి తీసుకుంటాము. ఇంకొక దాంట్లోకి స్టాండర్డ్ సొల్యూషన్ని అంటే లిమిటెడ్ సొల్యూషన్ అనమాట. ఎంత సల్ఫేట్ ఉంటే టెస్ట్ అనేది ఎలా వస్తుంది అనేది చూపించుకోవడానికి లిమిటెడ్ సొల్యూషన్ని తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా 2 జార్స్ తీసుకొని ఒకదాన్ని స్టాండర్డ్గా మార్క్ చేసుకోవాలి, ఇంకొక దాన్ని టెస్ట్ శాంపిల్ కోసం మార్క్ చేసుకోవాలి. అండ్ రెండింటిని కూడా 50 ml మెజర్మెంట్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ దీనికి మనకు కావాల్సిన కెమికల్స్ వచ్చేసి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావాలి, అలాగే 0.5 m బేరియం క్లోరైడ్ సొల్యూషన్ కావాలి, బేరియం సల్ఫేట్ రియేజెంట్ కావాలన్నమాట. సో ఈ బేరియం సల్ఫేట్ రియేజెంట్ని ఎలా తయారు చేసుకుంటారు అంటే 15 ml వచ్చేసి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ని, అలాగే 55 ml వచ్చేసి వాటర్ని యాడ్ చేసుకోవాలి దానికి. దానికి సల్ఫేట్ ఫ్రీ ఆల్కహాల్ని 20 ml యాడ్ చేసుకోవాలన్నమాట. ఏదైనా ఒక ఆల్కహాల్, సల్ఫేట్ ఉండకూడదు దాంట్లో. అలాగే 5 ml పొటాషియం సల్ఫేట్ని కూడా తీసుకుంటాము. ఇది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 ml వాటర్ని యాడ్ చేసుకొని మొత్తానికి ఒక 100 ml వచ్చే వరకు దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సొల్యూషన్ మొత్తం 100 mlకి లిమిట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ సొల్యూషన్ని ఈ నెస్లర్ సిలిండర్లో ఎలా తయారు చేసుకోవాలి, అలాగే టెస్ట్ శాంపిల్ని ఎలా టెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టాండర్డ్ శాంపిల్ని తీసుకున్నప్పుడు ఇక్కడ 1 ml ఆఫ్ 0.1089% W/V అంటే ఇది వెయిట్ బల్బ్ వాల్యూమ్ అనమాట. ఇది K2SO4 అంటే పొటాషియం సల్ఫేట్ సొల్యూషన్ని 1 ml తీసుకుంటాం ఈ సిలిండర్లోకి, ఒక దాంట్లోకి. దానికి 2 ml ఆఫ్ డైల్యూటెడ్ HClని యాడ్ చేసుకుంటాం అనమాట. అక్కడికి మొత్తం 3 ml అవుతుంది. సో ఇప్పుడు దీనికి డిస్టిల్డ్ వాటర్ని యాడ్ చేయాలి. ఎంతవరకు యాడ్ చేయాలి అంటే ఇది మొత్తం జార్ మనకి 50 ml ఉంటుంది కదా, సో దీంట్లో 45 ml మార్క్ వరకు మొత్తం కూడా వాటర్ని యాడ్ చేయాలన్నమాట. ఇంకా 5 ml మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఆ 5 mlని మనం ఏం యాడ్ చేస్తామంటే బేరియం సల్ఫేట్ రియేజెంట్ని, అంటే మనం ఇక్కడ తయారు చేసుకున్నాం కదా, సో ఈ రియేజెంట్ని యాడ్ చేస్తాము. యాడ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా స్టిర్ చేయాలి. గ్లాస్ రాడ్ తీసుకొని బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత దాన్ని ఒక 5 minutes వరకు అలాగే వదిలేయాలన్నమాట. దీనికి అబ్జర్వేషన్ ఏం చేయాలంటే టర్బిడిటీని అబ్జర్వ్ చేయాలి. టర్బిడిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి క్లియరెన్స్ అనమాట. వాటర్ తీసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే ఫుల్ క్లియర్గా వాటర్ ఉంటుంది. టర్బిడిటీ అంటే ఇప్పుడు మనం మట్టి కానీ లేదంటే ఏదైనా ఒక మిల్క్ కానీ అలా కలిపినప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ అనేది వెళ్ళిపోతుంది కదా, ఒక మడ్డులాగా తయారవుతుంది కదా, సో దాన్ని టర్బిడిటీ అంటారనమాట. సో ఆ క్లియరెన్స్ అనేది డిసపియర్ అయిపోయి కొంచెం అన్క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట, దాన్ని టర్బిడిటీ అంటాం. సో అది అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ మనం టెస్ట్ శాంపిల్ని తీసుకోవాలన్నమాట. సో దీంట్లో వచ్చేసి స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ కాంపౌండ్ ఈజ్ డిజాల్వ్డ్ అంటే మనం ఏదైతే మెడిసిన్ని మనం టెస్ట్ చేయాలనుకుంటున్నామో దాంట్లో మనకి ఎంత అమౌంట్ ఆఫ్ కాంపౌండ్ తీసుకోమని సజెస్ట్ చేస్తారో అంత అమౌంట్ ఆఫ్ కాంపౌండ్ని మనం ఈ జార్లోకి తీసుకోవాలి, అంటే సెకండ్ జార్లోకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఆ శాంపిల్కి మనం 2 ml ఆఫ్ డైల్యూటెడ్ HCl అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏమైతే యాడ్ చేసామో ఇక్కడ కూడా అవే యాడ్ చేసుకుంటూ రావాలి. కానీ ఇక్కడ పొటాషియం సల్ఫేట్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, ఇది ఇక్కడున్న ఈ సల్ఫేట్ వచ్చేసి మనకి మినిమం అమౌంట్ అన్నమాట. కాబట్టి దీనికి ఎంత టర్బిడిటీ వస్తుందో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత సల్ఫేట్ ఉందో మనకు తెలియదు, ఎందుకంటే ఇది ఇచ్చిన శాంపిల్లో కాబట్టి టెస్ట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు దీనికి డిస్టిల్డ్ వాటర్ని సేమ్ 45 ml వరకు అప్ టు 45 ml మార్క్ వరకు మనం డిస్టిల్డ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన 5 ml మార్క్కి మనం బేరియం సల్ఫేట్ రియేజెంట్ని యాడ్ చేసుకుంటాము. సేమ్ అగైన్ దీన్ని బాగా స్టిర్ చేస్తాము, 5 minutes పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు కూడా దాని టర్బిడిటీని అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేస్
ఈ టర్బిడిటీ అనేది అంటే ఆ థిక్నెస్ ఆఫ్ వాటర్ అనే సొల్యూషన్ అనేది దీనికంటే అంటే స్టాండర్డ్ సొల్యూషన్ కంటే ఇది తక్కువ ఉంటే టెస్ట్ పాస్ అయినట్లు, అంటే మనకి ఇచ్చిన మెడిసిన్ కరెక్ట్గా రెడీ అయినట్లు అనమాట. అలా కాకుండా దీని టర్బిడిటీ కంటే అంటే దీని థిక్నెస్ లెవెల్ కంటే కూడా ఇక్కడ ఉండే థిక్నెస్ లెవెల్ పెరిగింది అంటే గనక మనకి ఇచ్చిన టెస్ట్ ఫెయిల్ అయినట్టు అనమాట. అంటే మనం తయారు చేసిన ఆ మెడిసిన్ అనేది ఎక్కువ సల్ఫేట్ ఇంప్యూరిటీస్ దాంట్లో ఉన్నాయి, అది పనికి రాదు అని అర్థం. సో ఈ విధంగా లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ అనేది కండక్ట్ చేస్తారు.